కరీంనగర్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కలిగిన పంట ఆస్తి నష్టం మరియు పునరుద్ధరణ చర్యలపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వర్షాల కారణంగా జిల్లాలో ఇప్పటి వరకు 8 పశువులు మృతి చెందినట్లు నివేదికలు అందాయని తెలిపారు. బాధిత యజమానులకు వెంటనే నష్టపరిహారం అందేలా పశుసంవర్ధక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. వర్షాల కారణంగా పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణ పరిహారం అందజేయాలని సూచించారు. వర్షాల ప్రభావంతో సుమారు 2036 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసినట్లు సమాచారం అందిందని కలెక్టర్ పేర్కొన్నారు. రైతువారీగా తడిసిన ధాన్యం వివరాలను సేకరించి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని, తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పబ్లిక్ కి ఫేవర్ గా మనం అంచనా వేసుకొని ప్రాసెస్ లో పెట్టేస్తే వీళ్ళు ఖచ్చితంగా కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతారు. సో గవర్నమెంట్ ఆల్సో విల్ హ్యావ్ అ గుడ్ అంటే పర్స్పెక్టివ్ బెటర్ ఉంటుంది. సో దిస్